అసలు సత్యం మనం లేచి నిలబడి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కనబడుతుంది తెర. ఆ తెర లేకపోతే బొమ్మలేదు. అందుకని తెర సత్యం, బొమ్మ అసత్యం. అందుకని లోపల ఉన్న వాళ్ళందరూ జ్ఞానులై ఉంటారు ఆ సమయానికి మాత్రమే. ఇది వాళ్ళు అక్కడ జరిగేటటువంటి ఉపద్రవాలతో కానీ, సుఖాలతో కానీ, కష్టాలతో కానీ వాడు సంఘం పెట్టుకోడు. కానీ అన్నింటికీ సాక్షి మాత్రంగా చూస్తుంటాడు అంతే. ఇదిగో ఈ పరిగెత్తాడే పోలీస్ అని వాడు అజ్ఞాని. ఎందుకని ఇది యథార్థం అనుకుంటున్నాడు. కానీ చిత్రం ఏంటంటే సినిమా హాల్లో మనం ఎంత జ్ఞానులమో నిజ ప్రపంచంలోకి వచ్చేటప్పటికీ నా వంటి వాడు, మీరు జ్ఞానులు మిమ్మల్ని, నా వంటి వాడు అంత అజ్ఞాని. ఎందుకని జాయతే గచ్చతే ఇది జగత్తు, వచ్చి విడిపోయేటటువంటి జగత్తుతో సంగములు పెట్టుకొని కాతే కాంతా కర్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కకుటయాయాత అంటారు చంద్రభగవత్పాలు. అంత సంఘం పెట్టేసుకుని అదే నేననుకుని ఏడిచి 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 సంసారం కోసం తాపత్రయ పడి శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. కాబట్టి మళ్ళీ సంసారంలో వస్తుంటారు. ఇంత అజ్ఞానం సామాన్యులకని అనకు అని వ్యాసుడు అంటారు. ఎంత అందమైన మాట చూడండి. ఒక పంట పండాలి, చేతికి ధాన్యం రావాలి, మీరు ఏం చేయాలి? మంచి వర్షం పడిందండి, అందుకని మా పంట పండేసినట్టే అని ఇంట్లో పడుకుంటే అయిపోతుందా? అర్ధరాత్రి వేళ ధారాపాతమైన వర్షం పడుతుంటే నాగలి పెట్టుకుని పరిగెత్తాలి బయట. చీకటిలో పరిగెత్తి వర్షం పడిన తరువాత పొలం దున్నాలి, ఆ మట్టిని బాగా పిండి చెయ్యాలి, ఎరువు చల్లాలి, విత్తనాలు పెట్టాలి, మొక్కలు పెరగాలి. అమ్మయ్య మొక్కలు వచ్చేసాయండి, ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, చీడ పీడ తెగుళ్ళు వచ్చి పోతుంది పంట. అందుకని అహర్నిశయం కాపలా కాయాలి. అక్కడే ఒక మంచె కట్టుకోవాలి, ఇంట్లో పడుకోకూడదు, మంచె మీద పడుకోవాలి, దోమలు నిద్రపోకూడదు, మంచె మీద కాపలా కాయాలి ఏమొస్తాయో అని. అంత జాగ్రత్తగా ఉండి కంకులు వచ్చిన తరువాత ధాన్యాన్ని విదర్చి మూట కట్టి ఇంటికి తీసుకెళ్లి బియ్యంగా మార్చుకుని వండుకుని తన నాలిక మీద పెట్టుకుని భజనం చేసి నవిలి నింపి లోపలికి వెళితే అప్పటి వరకు నమ్మకం లేదు. స్లీపింగ్ తప్పండి, మనం చెప్పలేము మన మొత్తం పెడుతుందని. అలా ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎంత జ్ఞానం పొందానన్న వాడైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా భ్రాంతికి లోనైపోతారు అన్నమాట. ఇదిగో ఈ భ్రాంతే అదే సత్వము, రజస్సు, తమస్సు అనే మూడింటిల్లోంచి పుట్టించి అమ్మవారు మాత్రం సాక్షి మాత్రంగా నిలబడి వినోదంగా ఈ జగత్తుల్ని నడిపిస్తుంది. అందుకు ఆవిడికి దేవి అని పేరు. విలాసంగా క్రీడిస్తుంది, ఈ వీటన్నింటినీ హేళగా నడిపిస్తుంది. అలా నడిపించడానికి ఆవిడకి మూడే, సత్వము, రజస్సు, తమస్సు, మూడింటి పెట్టి నడిపించేస్తుంది. అందుకే నీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడబోయ్. ఎంతటి వాళ్ళు ఎలా పతనమైపోయారో చూపిస్తాను చూడు అన్నారు జనమేజయుడు. ఏమీ జ్ఞానం లేనటువంటి సుదర్శనుడు అమ్మవారి కటాక్షంతో అంత జ్ఞానం పొందాడు. ఒక జ్ఞాన సంబంధ అంత స్థితికి వెళ్ళారు, ఒక శంకర భగవత్పాదులు అంత స్థితికి వెళ్ళారు. కానీ నేను దేవేంద్రుడు అన్నాడు ఒక ఆయన. అంతటి దేవేంద్రుడు ఎవరి కొడుకు? కొన్ని సామాన్యుడి కొడుకు కాదు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, ఒకరు అదితి, ఒకరు దితి. ఆ అదితికి పుట్టాడు మహానుభావుడు ఇంద్రుడు, దేవలోకానికి ఆధిపత్యం. అంతటి అదితి మహాపతివ్రత, వామనమూర్తిని తన కడుపున కన్న తల్లి. అంతటి వారికి కూడా ఎంత చిత్రంగా వచ్చేస్తుందో చూడండి అసూయ. ఇవి చెప్పి రావు వచ్చేటప్పుడు. ఏదో పెద్ద టెలిగ్రామ్ ఇచ్చో ఫోన్ చేసో నేను వచ్చేస్తున్నానని చెప్పి దీనికి ఏమి ఇంటిమేషన్ ఏమి ఉండదు. అందుకే శంకరులు అంటారు కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు, ఆవహించేస్తుంది. ఆవహించి నాకు ఇంద్రుడు పుట్టాడు, దితికి కూడా ఇలాంటి కొడుకే పుడితే వాడు కూడా ఇంద్రుడు అవుతాడేమో అని బెంగపెట్టుకుని కొడుకుని పిలిచి ఉడే మీ పిన్నమ్మ కూడా గర్భిణిగా ఉంది, అందుకని ఆవిడికి కూడా నీలాంటి కొడుకు పుడతాడేమో, శత్రుశేషం ఉండకూడదు, పుట్టాక మళ్ళీ పెద్దవాడు అవుతాడేమో, మీ నాన్న పైగా మీ పిన్నమ్మకి ఒక గొప్ప వ్రతం చెప్పాడు, ఆ వ్రతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తోంది మీ పిన్నమ్మ, అందుచేత నీతో తుల్యమైన కొడుకు పుడతాడు, పుట్టక ముందే సంహరించా. ఏదైనా దోషం చేస్తే తప్ప వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కుదరదు.
అందుకని ఇంద్రుడు ఆవిడ వెంట ఉంటే తప్ప ఆ వ్రతంలో ఏదో ఒక దోషం జరిగే వరకు వేచి ఉండడం కుదరదు. అందుకని నాన్న ఇంత కష్టపడుతున్నావు, నేను శిష్యుడు లాంటి వాడిని, తల్లి ఇచ్చిన గురువు ఎవరు ఉంటారు, ఏదో నీ దగ్గర కూర్చొని శుశ్రూష చేసుకుంటాను, నువ్వు పడుకున్నప్పుడు కాళ్ళు పడతాను, నువ్వు వంట చేసుకుంటూ ఉంటే అదిగో పప్పు అందిస్తాను, మిరపకాయలు అందిస్తాను, నీకు ఇల్లు ఊడ్చిపెడతాను, కాసేపు వేగం జరుగుతాను, నీకు సంతోషంగా ఉంటుంది, పిన్ని పిన్ని నీ దగ్గర ఉంటాను పిన్ని అన్నాడు. అంటే పాప ఆవిడ అనుకుంది, ఫోన్లే సమతి కొడుకు కదా ముచ్చట పడుతున్నాడు అని, సరే ఉండరా నాన్న అంది. ఈ ఇంద్రుడు అవకాశం కోసం చూస్తున్నాడు. ఆవిడ వ్రతనిష్టలో ఉంది, వ్రతనిష్టలో ఉండగా దెబ్బ కొట్టడం కుదరదు, లోపం జరగాలి. చూస్తున్నాడు ఎప్పుడు జరుగుతుంది లోపం, ఎప్పుడు జరుగుతుంది. ఆవిడ నిండు గర్భిణి అయిపోయింది, కొద్ది రోజుల్లో పిల్లలు పుడతారు. అలా ఉండగా ఒకనాడు తలస్నానం చేసి, తలస్నానం చేసినటువంటి జుట్టు చివర ముడి వేసుకోవడం మర్చిపోయింది. ఆడవారు తలస్నానం చేసిన తరువాత జుట్టు చివర ముడి వేసుకోకుండా తిరిగితే అది రాజద్వారం తెరిచేసినట్టే. అన్ని దుర్నిమిత్తములు లోపలికి ప్రవేశించేస్తారు. అందుకని వెంటనే జుట్టు చివర ముడి వేసుకోమంటారు. ఆవిడ ముడి వేసుకోవడం మర్చిపోయింది. గడప మీద తలపెట్టి పడుకోకూడదు స్త్రీ. ఆనాడు అపారమైన ఆయాసంగా ఉండి పాపం గడప మీద తలపెట్టి జుట్టు చివర ముడి వేసుకోకుండా పడుతుంది. వ్రతానికి భంగం జరిగిందని గుర్తించాడు ఇంద్రుడు. వెంటనే సూక్ష్మ రూపంలో ఆవిడ కడుపులో వెళ్ళిపోయి వజ్రాయుధం పెట్టి లోపల ఉన్నటువంటి పిల్లాన్ని 7 ముక్కలుగా తిరిగేశాడు. తరిగేసేటప్పటికీ వాళ్ళు ఏడుస్తున్నారు. రేపో ఎల్లుటో పుట్టవలసిన వాళ్ళు పూర్ణ చైతన్యంతో ఉన్నారు. అన్నయ్య అన్నయ్య చంపేకన్నయ్య చంపేకన్నయ్య అని ఏడుస్తుంటే లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలుగా తరిగేది. తరిగి కసి తీరగా మళ్ళీ ఒక్కొక్క ముక్కని 2 ముక్కలుగా తరుగుతున్నాడు. తరుగుతూ వాడు ఏడిస్తే పిల్లికి తిరిగి వస్తుందని మారుదహ మారుదహ ఏడవకండి ఏడవకండి అంటున్నాడు, తరుగుతున్నాడు. ఈ అలికిడికి ఆవిడకి తిరిగి వచ్చింది. సూక్ష్మ దృష్టితో అంతర్ముఖురాలై చూసింది, ఎందుకు ఇంత కడుపులో నొప్పొస్తోందని. లోపల ఇంద్రుడు తరిగేస్తున్నాడు పిండాన్ని. విలపించి తన తోడికోడలైనటువంటి అదితి చేసిన దుష్కృత్యంగా గమనించి నువ్వు కూడా ఉత్తర జన్మలలో 7 కుమారులు పుట్టినప్పటికీ నీ కంటి ముందు లేని స్థితిని పొందరుగాక అని శపించి. చూడండి, అదితి సామాన్యురాలా, దితి సామాన్యురాలా, ఇంద్రుడు సామాన్యుడా. పొలానికి నీళ్లు పెట్టారు, కానీ ఎప్పుడో ఒక చీడ పీడ వచ్చేసాయి. పోయి ఇంత జ్ఞానం పోయి సవతి కొడుకు పుట్టకూడదని కోరుతుంది. ఇంతకన్నా అజ్ఞానం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ నిలబడుతుంది జ్ఞానం? కశ్యప ప్రజాపతికి భార్య అయితే మాత్రం ఏమైంది? ఎంత ధర్మనిష్టాగరిష్ఠుడు కశ్యప ప్రజాపతి అయినా పోయి శపించి. కశ్యప ప్రజాపతి పరిగెత్తుకొచ్చి ఎంత పని చేశావు, శపించావా, నీ తోడుకోవడానికి సరే అయిందేదో అయింది, లోపల ఉండగా పిండాన్ని 7 ముక్కలుగా తరుగుతూ మారుదహ 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 అని ఇంద్రుడి చేత అనిపించుకున్నాడు కాబట్టి వాళ్ళు 14 మరుత్తులవుతారు అని వర్ణించాడు. అందుకని వాళ్ళు 14 మంది మరుత్తులయ్యారు. అక్కడే ఆనందం ఆవిడికి. ఇంద్రుడితో తుల్యమైనటువంటి పిల్లలయ్యారు, వాళ్ళు సంతోషం అనుకుంటారు. ఇది లీలగా అమ్మవారు పై నుండి నడిపిస్తూ ఉంటుంది ఎక్కడో జరగవలసినటువంటి కార్యక్రమాన్ని. ఈలోగా మరీచి మహర్షికి ఈ 6 పిల్లలు పుట్టారు. ఈ 6 పిల్లలకి షడ్భంగులని పేరు. ఈ 6 పిల్లలు జ్ఞానులు. వాళ్ళు ఒకనాడు బ్రహ్మసభకి వెళ్ళారు. అలాగేమో బ్రహ్మగారిని చూస్తే కొంచెం ఆశ్చర్యం కలిగింది ఒక ప్రత్యేకమైన సంఘటనలో. ఇప్పుడు నేను ఆ సంఘటన చెప్తే దానికి లోపల వ్యాఖ్యానం చెప్పకపోతే మీరు ఒప్పుకోరు. అది నేను మొదలు పెడితే మళ్ళీ మార్కండేయ పురాణంలోకి వెళ్ళాలి, అది చాలా సమయం తీసుకుంటుంది. అందుకని ఒక సంఘటన అంతే. అందుకని బ్రహ్మగారిని చూసి వాళ్ళు నవ్వారు. వాళ్ళు నవ్వితే బ్రహ్మగారికి అక్కడ వచ్చింది. బ్రహ్మసభకు వచ్చి నాకు ప్రవర్తన తెలియదన్నట్టుగా నన్ను చూసి నవ్వుతున్నావా మీరు? అందుకని 6 రాక్షస యోగిలో ఒకళ్ళని చెప్పించారు. పాపం 6 మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడి కడుపును పుట్టారు. పుట్టి వాళ్ళు చూడండి విచిత్రం, గొప్ప తపస్సు చేశారు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. రాక్షస యోనిలో పుట్టిన నా కోసం ఇంత తపస్సు చేశారా? పుట్టింది తామసీ గుణంలో, ఉన్నది రజోగుణం, చేసినది సాత్విక తపస్సు. రాక్షసులు సాత్విక తపస్సు చేశారు. చూడండి గుణాలు ఎలా మారిపోతుంటాయి. చేస్తే గుణ సత్వగుణం నిలబడిందా? నిలబడి బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు
స్వామి ఓసారి చెప్పించావయా, మళ్ళీ నీ కొలుగులో జ్ఞానంతో హాయిగా ఆ పార్వతీ పరమేశ్వరుల్ని సేవించుకుని మోక్షం పొందేట్టుగా అనుగ్రహించులో మాకంటే పోయేది. రజోగుణం వచ్చింది, బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యేటప్పుడు. వాళ్ళన్నారు శరీరం మీద వ్యామోహం పుట్టి దేవతల చేత, రాక్షసుల చేత, కత్తి చేత, కర్ర చేత, ఇనుము చేత, లోహం చేత, ఇంట్లో బయట, గడప మీద, పైన, కింద, వాడి చేత, వీడి చేత, స్త్రీ చేత, పురుషుడి చేత, ఊళ్ళో నిశ్చంగా చెప్పి అబ్బాయి చేత సావకూడదు. ఆయన నడు ప్రధాస్తుని మనకి ఇంకా చావెక్కడుందని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. నాన్నగారు చెప్తాను ఈ శుభవార్త. గబగబా తలుపులు తీసుకుని హిరణ్యకశిపుడు సింహాసనం మీద కూర్చున్నాడు. పరిగెత్తుకి నాన్నగారు ఒక గొప్ప విషయం జరిగిందన్నారు. ఏం జరిగిందన్నాడు? మీకు చెప్పకుండా మేము 6 గంటలు తపస్సు చేశాం. మాకు ఇదిగో వాడి వల్ల, వీడి వల్ల, ఇంట్లో వాడి వల్ల, బయట వాడి వల్ల, ఎప్పటి వల్ల మరణం లేదు నాన్నగారు అన్నారు. వాడికి మహాగ్రహం వచ్చింది. వాడికి తామసీ శక్తి, వాడు రాక్షసుడు. నేను వెళ్ళి తపస్సు చేసి ఇలాంటి వరాలు పొందుతా అంటే కోణలు నా ముందు పుట్టినవాడు నాకన్నా ముందు మీరు తపస్సు చేశారా? అందుకని మీకు ఇప్పుడే శాపం ఇస్తున్నాను. మీరు పాతాళ లోకములో తెలివి లేనంతగా నిద్రపోయి నిద్రలో మరణించదు కాక. వీళ్ళు ఇన్ని కోరేరు కానీ నిద్రలో చావడం వీళ్ళు కోరుకోలేదు. అందుకు నేను నిద్రలో చచ్చిపోయాను. పోనీ వాళ్ళ శాపం ఇచ్చింది ఒక్క శాపంతో వదిలిపెట్టారా? వచ్చే జన్మలో మీరు పుట్టినప్పుడు ఆ పూర్వ జన్మలో మీ తండ్రి మిమ్మల్ని మళ్ళీ తప్పుగాక 2 శాపాలు ఇచ్చారు. వాడికి ఉన్న తపస్సు పోయింది ఆ శాపంతో. చూడండి, అప్పటికి ఆ తామసీ శక్తి రజోగుణాన్ని నొక్కేసింది. దీన్ని అమ్మవారు పయనించాడు. లీలా వినోదిని కదండి. దీన్ని అమ్మవారు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళిందో చూడండి. అక్కడ దేవకీ వసుదేవులు ఇద్దరికీ కూడా మొట్టమొదట 6 పిల్లలు పుట్టారు. ఆ పుట్టినటువంటి 6 పిల్లలలో మొట్టమొదటి పిల్లవాడిని వసుదేవుడు తీసుకొచ్చి ఇచ్చేశాడు కంసుడికి. చంపేవయ్యా, అష్టమ గర్భం చంపేస్తుందని నీకు భయం కదా, చంపేసేయాలి అంటే కంసుడు అన్నాడు, నువ్వు చాలా ధర్మాత్ముడివి, ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఇచ్చేసావు, అందుకని ఎందుకులే చంపడం, అష్టమ గర్భం కదా నన్ను చంపేది, 8వ పిల్లాన్ని తీసుకురావయా, వీడిని తీసుకెళ్ళిపో అన్నాడు. వసుదేవుడు పిల్లాన్ని ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోగానే నారదుడు వచ్చాడు వసుదేవుడి దగ్గరికి. వచ్చి ఒకనాడు నారదుని కవియనకంసుని ఇంటికి కనిపించి ఏకతమున మందలోపలనున్న నందాదులు వారి పుత్రులు బంధులు ఎలరును దేవతలు కాని నలుగు కాలని తెలిపి, రే ఏమిటనుకుంటున్నావు, అష్టమ గర్భం నిన్ను చంపుతుందనుకుంటున్నావు, కానీ అసలు 8వ గర్భం కాదురా, ఈ పుట్టినటువంటి 6 పిల్లలు కూడా దేవతాంశ సంభూతులు, వాళ్ళని చంపకపోతే అటువైపు నుంచి 8 వచ్చి 1వ వాడిని చంపితే మరి భయం వేసి మళ్ళీ తీసుకురామని 6 చంపేశారు. ఎందుకు చంపేయాలని 6 అంటే ఇదిగో హిరణ్యకశిపుడు ఇచ్చినటువంటి శాపం ఉంది. ఆ జన్మలో పాతాళంలో నిద్రలో చచ్చిపోయి ఇక్కడ దేవకీదేవి కడుపున ఈ దేవకీదేవి కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి, ఆవిడికి దితి శాపం ఉంది. నీవు కూడా 7 పిల్లలు కడుపున పుట్టిన దక్కరని, అందుకని 6 పిల్లలు పుట్టగానే విడిచిపెట్టకూడదు, శాపం ఫలించాలి. అందుకని నారదుడు వచ్చి కంసుడికి చెప్పాడు చంపేయమని చెప్పేటప్పటికి మళ్ళీ ఇచ్చిన పిల్లాన్ని కూడా వెనక్కి తెచ్చి 6 పిల్లల్ని చంపేశాడు. 7వసారి గర్భస్రావం అయిపోయి అక్కడ మళ్ళీ బలరాముడిగా తిరిగాడు. ఇవన్నీ అమ్మవారు వెనక నుండి నడిపించింది. దుర్గామాతగా ముంచాద్రి మీద ఆయనకి గర్భుడికి అనుగ్రహించి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై అక్కడ వర్ణించింది. ఇంత కథ నడపాలి నేను, ఇంత కథ నడిపితే అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి సురక్షితంగా ఉంటారు అని. చూడండి, రక్షకుడు విష్ణువైతే రక్షకుడికి రక్షకుడు ఆగే ఇంత లీలా వినోదాన్ని అమ్మవారు చేస్తోంది. కాబట్టి వెర్రివాడా, నువ్వు ఎన్ని వేదాలు చదివితే, ఎన్ని తపస్సులు చేస్తే, ఎన్ని హోమాలు చేస్తే నీకు జ్ఞానం నిలబడుతుందిరా? ఎన్నాళ్ళు సత్వానికి, రజస్సుకి, తపస్సుకి మారి 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 లొంగిపోతున్నావు కదా. నువ్వు కాదురా, ఆచార్యులు లొంగిపోయారు. అని విచిత్రం. గురువులు శిష్యుల మాట పక్కన పెట్టేయండి, గురువులు లొంగిపోయారు. వ్యాస మహర్షి చూపించారా? అది కూడా ఉదాహరణ. ఎక్కడ చూపించారు? శుక్రాచార్యుల వారి దగ్గర రాక్షసులందరూ శిష్యరికం, బృహస్పతి గారి దగ్గర దేవతలందరూ శిష్యరికం. దేవతలందరూ వచ్చి రాక్షసుల్ని మొట్టికాయ కొట్టి ఓడించారు. ఓడించిన తర్వాత పాపం రాక్షసులకి నిలువ నీడ లేకుండా చల్లాచెర అయిపోయిన తర్వాత ఒకసారి మన గురువు గారు ఉన్నారు, ఆయన కాళ్ళు పట్టుకున్నామని అందరూ వచ్చి శుక్రాచార్యుల వారి కాళ్ళు పట్టుకున్నారు. ఆచార్య, నువ్వు కాకపోతే మాకు ఎవరు రక్ష, మమ్మల్ని రక్షించవలసింది అని అంటే ఆయన అన్నాడు, రే ఇప్పుడు బృహస్పతి దగ్గర చాలా మంత్రశక్తి ఉంది, దాంతో దేవతల్ని కాపాడుతున్నాడరా,
నేను కూడా శంకరుడి దగ్గరికి వెళ్ళి బృహస్పతి దగ్గర ఉన్న మంత్రముల కన్నా గొప్ప మంత్రాలు నేర్చుకురావాలి శివుడి దగ్గర. అందుకని కైలాసానికి వెళ్ళి నేను ఆ మంత్రాలు కలుపుతో సర్వజ్ఞానం పరమశివుడి దగ్గర ఉంటుందండి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకొని వస్తాను. అప్పటి వరకు మీరందరూ చెట్టు పుట్ట అయిపోండి. ప్రహ్లాదుడు దేవతలు నమ్ముతారు, రాక్షసులు నమ్ముతారు, ఆయనతో రాయబారం పంపండి, మేము హింస మానేశాం, కందమూలాలకి మీలాగే మేము తపస్సులు చేస్తున్నాము, కబురు చేయండి అన్నాడు. అని కబురు చేయమని ఈయన కైలాసానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి శంకరుడిని అడిగితే శంకరుడు అన్నాడు, దానికేముంది, బృహస్పతికి తెలిసి ఉన్న మంత్రముల కన్నా గొప్ప మంత్రములు నీకు తెలుస్తాయి, కానీ 1000 సంవత్సరాలు ధూమపానం చేయాలన్నాడు. ధూమపానం అంటే మరొకటి అనుకునేది 1000 ఏళ్ళు కూర్చుని ఏదో గబగబా పీల్చడమేమో, అది కాదు ధూమపానం అంటే. చెట్టు కొమ్మకి కాళ్ళు పైకి తగిలించుకుని చేతులు కింద పడవాలి, వదిలి తలకిందులుగా తాను పడుకుని ఆ కాళ్ళు వదలకుండా 1000 సంవత్సరముల పాటు కింద పచ్చికట్టెలు పారేసి అందులో అగ్నిహోత్రాన్ని వెలిగించాలి. వెలిగిస్తే అందులోంచి వచ్చేటటువంటి పొగని మాత్రమే చీలుస్తూ అమ్మవారి మీద మనసు పెట్టి 1000 ఏళ్ళు నిలబడాలి. ఒక్క క్షణం ఊపిరాటలేదు, పొగగా ఉందని మన భావన రాకూడదు. అలా నువ్వు నిలబడితే నీకు బృహస్పతి కన్నా ఎక్కువ మంత్రాలు ప్రయోగం అవుతాయి. అలాగే చేస్తాను అని చూడండి, ఎంత కష్టపడ్డారో చూడండి మహానుభావులు. ఇంత తపస్సు సాధ్యం. కాళ్ళు కొమ్మకి పెట్టాడు, తల కిందకి పెట్టాడు, పచ్చికర్రలు పేర్చాడు, మేఘాల పొగ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఆ పొగే పీలుస్తూ ఒక్క క్షణం అమ్మవారి పాదముల మించి మనసు విస్మృతి పొందకుండా మనస్సుని నిలబెట్టి తపస్సు చేస్తున్నాడు. తపస్సు తప్పించిపోతున్నాడు అమ్మవారి కోసం. చూశాడు ఇంద్రుడు, 999 సంవత్సరాలు అయిపోయి. ఇంకొక సంవత్సరం అయిందా శుక్రాచార్యుల వారికి బృహస్పతి కన్నా ఎక్కువ మంత్రాలు వచ్చాడు. బృహస్పతిని వెళ్ళి అడిగాడు, ఆచార్య మీకన్నా ఎక్కువ మంత్రాలు వారికి వచ్చేస్తా, ఏం చెయ్యాలన్నారు. నేనేం చేయను, రాడు తపస్సు చేస్తున్నాడని. అంటే ఇంద్రుడు ఏం చేశాడంటే చూడండి, ఆ రజోగుణం తమోగుణం ఎటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతాయో చూడండి. ఆఖరికి అప్సరపల్లి పంపించాడు. చెక్కు చెదరలేదు శుక్రాచార్యుల వారు. ఇక వాళ్ళు వీళ్ళు అయితే గుర్తుపట్టేస్తున్నాడు దేవవేశ్వరని తన కూతుర్ని పిలిచాడు, జయంతి. పిలిచి అమ్మ జయంతుడి చెల్లెలు కాబట్టి ఆవిడికి జయంతి అని పేరు, ఇంద్రుని కుమార్తె. అందుకని ఆ జయంతిని పిలిచి, అమ్మ నువ్వు వెళ్ళి శుక్రాచార్యుల వారికి గొప్ప శుశ్రూష చెయ్యి, ఆయన మహానుభావుడు, ఒక్క ఉపకారం చెయ్యి, తపస్సు అయిపోగానే శుక్రుడు ఇంటికి రాకుండా నువ్వు కాపాడేలా ఆయన అన్నాడు. అలాగే చేస్తాను నాన్నగారు, నీ ఆజ్ఞ శుక్రాచార్యులంతటి వారిని నేను కానీ నిజంగా మోహపెట్టగలిగితే నా జన్మకి అంతకన్నా కావలసిందే ఉందని ఆ జయంతి వెళ్ళింది. ఆయనకి ఎంత శుశ్రూషో చేసింది. 1000 సంవత్సరములు అయిపోయాయి. దివ్యమంత్రములన్నీ ఆయనకి భాషించింది. కాంత ఎవరు నువ్వు నాకు ఇంత శుశ్రూష చేశావని అడిగాడు శుక్రుడు. అయితే నేను ఇంద్రుడి కుమార్తెని ఆవిడ యథార్థం చెప్పేసింది. ఆయన తెలుసుకుంటే అంతర్ముఖుడే. ఇంద్రుడి కుమార్తెని నీకు నన్ను నేను సమర్పించుకోవడానికి వచ్చాను. నువ్వు చేసినటువంటి పనికి నేను చాలా సంతోషించాను. నిన్ను ఇప్పుడే వివాహం చేసుకుని 10 సంవత్సరములు మాత్రమే ఎవ్వరికీ కనపడకుండా ప్రచ్ఛన్నంగా క్రీడిస్తాను. 10 సంవత్సరముల తర్వాత వెళ్ళిపోతాను. ఎందుకంటే నా శిష్యుల్ని రక్షించుకోవాలని వాళ్ళు నా మంత్రశక్తి కోసం చూస్తున్నారన్నాడు. చాలు రాయి రావాలనుకున్నాడు ఇంద్రుడు. 10 సంవత్సరాలు శుక్రాచార్యుల వారు ఎవరి కంటికి కనపడకుండా జయంతితో క్రీడిస్తున్నారు. ఈలోగా ఇంద్రుడు తన గురువు దగ్గరికి వెళ్ళాడు. అవతల రాక్షసుల గురువు 1000 ఏళ్ళు పొగలో తలపెట్టి తపస్సు చేసి మంత్రాలు తెచ్చాడు. నువ్వు మా కోసం కనీసం ఒక్క ఉపకారం చేయి, 1000 ఏళ్ళు తపస్సు అక్కర్లేదు. శుక్రాచార్యుడి వేషం వేసుకెళ్ళి ఆ శత్రువుల్ని మట్టుపెట్టు, నువ్వేం చెప్తే వాడు వింటారు కాబట్టి. ఆయన ఆచార్యుడు. అలాంటి వాడు ఇంద్రుడు పెట్టినటువంటి ఒత్తిడి తట్టుకోలేక శుక్రుడి వేషం వేసుకున్నాడు. వేసుకుని తపస్సు అయిపోయి ఇంటికి వస్తున్న వాళ్ళ వెళ్ళాడు. పాపం ఈయన 10 సంవత్సరాలు క్రీడించడానికి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుల వారు. అమ్మయ్య మన గురువు గారు తపస్సు అంతా చేసి వచ్చేసారు అని స్వాగతం పలికారు. హేరీలు మోగించారు, డబ్బులు మోగించారు, సూర్యనాదాలు మోగించారు. ఆయన్ని తీసుకొచ్చారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు. మాయావేషంలో ఉన్నాడు కదండి ఆచార్యుడు. మనోవాక్కాయ కర్మలకు బద్ధుడై సత్యం పలకవలసినటువంటి బృహస్పతి అధర్మం చెప్పడం మొదలెట్టాడు. రాక్షసులకి అహింస పరమో ధర్మ, మీరెవ్వరినీ పడకండి, మిమ్మల్ని దేవతలు వచ్చి కొట్టినా 2వ లెంప చూపించాడు అని ఇలాంటి నీతులన్నీ బోధించడం మొదలెట్టాడు. ఏమో ఇవే మంత్రాల్లో ఉంది, మనకి గురువుగారు ఎందుకు నేర్పుతారు, లేకపోతే ఇదొక గొప్ప శక్తిలో ఉందనుకున్నారు వాళ్ళు. అలాగే మహాప్రభో అని వాళ్ళు వింటున్నారు.
10 ఏళ్ళు అయిపోయాయి. పాపం శుక్రాచార్యుల వారు గబగబా వచ్చారు. తన ఇంకో గురువు కూర్చున్నాడు, శిష్యులు పాఠాలు పెట్టినారు. ఆశ్చర్యపోయాడు. గురువుడే మోసపోయారు రా, వాడెవరో మీ గురువు కాదురా, నేను శుక్రాచార్యులు అన్నాడు. అంటే ఈయనన్నాడు, రే బృహస్పతి మారువేషంలో వచ్చాడు రా, నా తపస్సు మీకు అందకుండా చేయడానికి. నమ్మి అటువైపు వెళ్ళి మోసపోతారో, తపస్సంతా చేసి వచ్చి 10 ఏళ్ల నుంచి మీ దగ్గర ఉంటున్నా, నమ్మి నాతో ఉంటారో మీ ఇష్టం అన్నాడు. రాక్షసులకి అవకాశం దొరకాలి కదండి, వాళ్ళకి బుద్ధి రజోగుణ తమోగుణ ప్రచోదనం. వాళ్ళు పోరా ఎక్కడి నుంచి వచ్చామని శుక్రాచార్యుల వారు తోచేశారు. శుక్రుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. చూడండి, అంత సత్వగుణంతో తపస్సు చేసింది తన రాక్షసుని రక్షించడానికి. అప్పటికప్పుడు తమోగుణం పైకి వచ్చింది. వచ్చి మీ కోసం ఇంత తపస్సు చేస్తే నన్ను తోసేశారు కాబట్టి మీరు అష్టకష్టలో పడుదాకా, మీకు దిక్కు లేకుండా పోదాకా అని చెప్పించాడు. వాళ్ళని రక్షించడానికి తపస్సు చేసిన వాడికి వాళ్ళకి దిక్కు లేకుండా చెప్పించాడు. చాలా దీనికోసం వచ్చారని బృహస్పతి వెళ్ళిపోయిన తర్వాత మనకి తెలిసింది. చూడండి, వ్యాసుడు అంటారు, గురే సత్వము రజస్సు తమస్సు వచ్చి తమని రక్షించుకోవడం అన్న భావన వచ్చేసరికి ఎవరో కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడు నిలబడుతున్నాడు జ్ఞానిగా. వాడు ఒక్కడే దేనికి లొంగడం లేదు. ఎటువంటి భావనకి, ఎటువంటి రాగద్వేషాలకి వాడు అతీతుడు. వాడు కారణజన్ముడు, వాడు జ్ఞాని. అలా ఉన్నాడంటే వాడు ఎంతో అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది, లేకపోతే వాడికి అటువంటి శక్తి ఏర్పడదు. ఇది ఎవరికి చెల్లిందండి? శుక్రాచార్యుల వారికి చెల్లరా, బృహస్పతికి చెల్లరా, రమణ మహర్షికి చెల్లి. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చునుంటే ఎవరైనా తీసుకొచ్చి చాలా కాస్ట్లీ పెన్ అండి, 50 రూపాయల పెన్ను మీరు రాసుకుంటారని తీసుకొచ్చారంటే, అమ్మో అంత ఖరీదైన పెన్ను మాకెందుకు లేండి అని తిరిగి ఇచ్చేసేవారు. ఒక చిన్న రీపిలో ఒక కర్రపంలో పెట్టి ఆయన రాసుకునేవారు. ఆఖరికి తన శరీరానికి సత్వమా వచ్చింది. రాసపుండు పుట్టి రక్తం కారిపోతుంటే మహర్షి మాకు భయం వేస్తోంది భగవాన్, మీ చేతి మీద పుట్టు పుట్టిందన్నారు. చేతికి పుండు పుట్టలేదు, పుండుకి పుండు పుట్టిందన్నారు. శరీరమే ఒక పుండు, ఈ పుండుకో పుండు పుట్టింది. ఇది బాధించడానికేగా ఉండేది, పుండుకి పుండు పుట్టింది. పుండు నాకు పుట్టలేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నాకు ఆత్మ ఎన్నడూ శోకించదనేవాడు. సర్కోమా అనేటటువంటి వ్యాధి ప్రపంచంలో ఉన్నటువంటి నెప్పినంతటినీ తీసుకొచ్చి రాశిగా పోసి ఒక వ్యక్తికి ఎక్కిస్తే అది సర్కోమా. అంత తీవ్రమైన నొప్పి, అసలు గిలగిల ఇంచుమించు ఎనస్థీషియాలో ఉంటారు అటువంటి వాడు. అటువంటిది ఇలా చెయ్యి పెట్టి కూర్చుంటే సోఫాలో ఆ చేతి వెంట రక్తం కారిపోతుండేది. ఇది శమంతకమని ఎర్ర బంగారం పెడుతోందనేవారైనా. సోఫాలో కూర్చుని అనుగ్రహ భాషణం చేస్తుండేవారు. ప్రవచనం లేచి నిలబడితే ఒళ్ళు తరబడిపోతే, భగవాన్ మీరు పడిపోతారేమో మాకు బెంగగా ఉందంటే, కాదు ఇది అరుణాచలేశ్వరుని చూసి తాండవం నేర్చుకుందనేవారు. ఎంతమంది నిలబడతారండి ఈ జ్ఞానస్థాయిలో? తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతిని భక్తిమాన్మే ప్రియోన. ఒక్కరుంటారు కారణజన్ములు కొన్ని కోట్ల మందిలో. అది రమణుడు. అదిగో అది ఆత్మస్థితి, అది జ్ఞానస్థితి. వాడికి శత్రువు ఉండడు, మిత్రుడు ఉంటాడు. వాడు పొందవలసినది ఉండదు, తాను ఉంచుకోవలసినది ఉండదు. రమణుడు ఆశ్రమంలో ఉండగా దొంగలు వచ్చారు. వస్తే రమణుడు తలుపు తీసి, ఇప్పుడు నువ్వు ఇలా తలుపు తీయడం, నేను లోపలికి రావడం, నువ్వు అలా కూర్చోవడం, నేను మూట కట్టుకోవడం నాకు ఇలా నచ్చదయా, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. మేము దొంగలం, నువ్వు తలుపు వేసేయి, నేను తెరవను, మేము ఇంటికి వెళ్ళగొట్టేస్తాం, లోపల దూరుతాం, నువ్వేం తీసుకోవద్దు, నువ్వు అవ్వాలి, మేము పెట్లన్నీ పగలగొట్టేస్తాం, దొరికిన పట్టుకుంటాం, మూట కట్టులు వెళ్ళిపోతాం. అప్పుడు మాకు తృప్తి. దొంగలా బ్రతకాలి తప్ప నువ్వు ఇస్తే మేము పుచ్చుకోవడం మేము పుచ్చుకోవాలి. ఆయన అన్నారు, నీకు అది తృప్తేమో కానీ నేను అలా మీరు రావద్దని తలుపు లేదు, మీరు కిటికీలు బదలగొట్టక్కర్లేదు, వచ్చి నీకు కావలసినవి తీసుకోండి అన్నారు. పోను అలా కాదు, నేను బయటికి వెళ్ళిపోతాను, మీరు దోచుకోండి అన్నారు. అలా నువ్వు మామూలుగా వెళ్ళిపోతే నాకు ఇష్టం ఉండదు. దొంగలం కాబట్టి బయట పెట్టి నువ్వు కొడతాం, కొడితే నువ్వు ఆ దెబ్బలు తిని వెళ్ళిపోవాలి బయటికి, అప్పుడు మేము దోచుకుంటాం అన్నారు. సరే కొట్టండి అన్నారు. ఒక పెద్ద బయట తీసి బలాఢ్యుడైనటువంటి దొంగ ఆయన తొడ మీద కొడితే ఇంత లావున కట్టు తేలిపోయింది. ఆ తొడ కొడితే రమణులకి కళ్ళంటే నీళ్లు చిప్పిల్లేయి. అంటే జ్ఞానికి బాధ ఉండదంటే అది జ్ఞాని స్థితి. అది కృష్ణ భిక్షువు వ్యాఖ్యానం చదవాలి నిజంగా. అన్నారు, అంతేనా, దీని మీద కూడా కొడతారా
అడిగారు. ఎవరా ఇలా మాట్లాడుతున్నారని దొంగలు అన్నారు. వెళ్ళాను. బయటికి వెళ్ళి అరుగు మీద ఇలా 2 చేతులు వెనక్కి పెట్టి కూర్చున్నారు. కూర్చుంటే నాలా ఒళ్ళు పీల్చినటువంటి శిష్యులు కొందరు ఉన్నారు. వాళ్ళు అన్నారు, భగవాన్ మిమ్మల్ని తొడ మీద కొట్టారా దొంగలు, మేము చూడలేకపోయాం, ఒక్కసారి ఎమ్మని ఇవ్వండి, మట్టు పెట్టేస్తాం ఆ దొంగలు అన్నారు. ఈ మాట జ్ఞాని తప్ప వేరొకరు అనగలనండి. వాడు ఆయన జ్ఞాని. ఆయన అన్నారు, మీరు నా మెడలో పూలదండ వేసినప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఆ దొంగ నన్ను కాలి మీద కొట్టినప్పుడు కూడా నాకు అదే అనుభూతి కలిగింది. ఈ జ్ఞాని. కాళికాదేవిని ఉపాసన చేసిన రామకృష్ణ పరమహంస జ్ఞాని. వివేకానందుడు అడిగాడు, రాసపుండు పుట్టి కంఠంలో తినలేకపోతుంటే పరమహంస మీరు తలుచు, ఇది పరమహంస. మీరు పెట్టుకున్న వాళ్ళందరూ పరమహంసలు కాదు. పరమహంసే. మీరు పెట్టుకున్న కాపు లేకుండా. అందుకని ఆయన పరమహంస కాబట్టి ఆయన అన్నారు, కాళికాదేవిని వివేకానందుడు అన్నాడు, మీరు వెళ్ళి మాట్లాడగలరు, మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడి అమ్మవారిని అడగండి, ఆవిడ యొక్క అనుగ్రహం కలిగి మీరు పదార్థం తినలేరా, రాసపుండు చక్కగా వెళ్ళి అడగండి కాళికాదేవిని అన్నారు. అంటే పరమహంస అన్నారు, నేను అడగాలంటావా అన్నారు. అడగండి, మేము చూడలేకపోతున్నాం, మీరేం తినకపోతే అన్నారు. అంటే లోపలికి వెళ్ళి ఆయన అడుగుతారా, బయటికి వచ్చేసారు. అడిగారా అన్నారు వివేకానందుడు. అడిగానన్నారు. ఏమంది అమ్మన్నారు. ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అన్నారు. చూడండి, ఆయన తినడం కాదుగా, తినేది ఎవరు తింటున్నారు? నోరు తినేది. ఇదే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానంలో వాత పెడతారు. లోపల వైశ్వానరాగ్నిగా ఆకలిగా పరమేశ్వరుడు నిలబడినప్పుడు మిమ్మల్ని రుచి అడిగాడా? ఆకలి వేస్తోంది పదార్థము అంతే సంకేతం ఆకలి. అంతే తప్ప వంకాయ కొద్దిమీరి కాలం పెట్టినటువంటి కోరే పట్ల అని పరమేశ్వరుడు ఎన్నడూ సాధిస్తారు. వీడు ఆ రోజున భార్య వంకాయ ఇంటి కాలం పెట్టిన కూర పట్టిస్తే కొద్దిమీరి కాలం పెట్టలేదని ఆమె తెరుగు చేశాడు. అది లోపల ఉన్న సర్వేశ్వరుడు అడిగింది. ఇంద్రియం అంటున్నది, ఇంద్రియానికి లొంగాడు. లోపల ఆకలి అన్న పరమేశ్వరుడు పక్కన పెట్టాడు. అదేదే అడిగిన పరమేశ్వరుడికి తొందరగా ఆపుకి ఉన్న జ్ఞానం కూడా నచ్చుతుంది. అందుకని జ్ఞాని గురించి అది ఎంత అవసరమైతే విశాఖపట్నం వచ్చి మహాదోషం. ఆయన ఏమీ అక్కర్లేదు. అవసరమైన పశువు తాగి విడిచిపెట్టిన పుడికి 10 మాటలు దాన్ని ముందు పెట్టి అది తాగకపోతే తాము తాగి విడిచి తప్పని చేసుకుంటారు. నేను ఆశ్చర్యపడి మహాభావం. అది బ్రాహ్మీ అంటే సత్యనారాయణ గారు అంటారు, బ్రాహ్మీమూర్తి అంటారు. అటువంటి వారు అదిగో అటువంటి స్థితిని పొందారు కాబట్టి మహానుభావులు ఆయన శరీరంతో సంగం లేదు, అటువంటి స్థితిని పొందారు. అందుకని ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా, నోటితో తింటున్నది మనం. ఎందుకని అజ్ఞానంతో ఈ ఇంద్రియానికి రుచి కావాలని పప్పు కమ్మగా, పచ్చడి పుల్లగా, కూరగాయ కారంగా, స్వీటు తీయగా, ఇన్ని రకాలుగా ఉంటుంది. నాలిక మీద పెట్టుకుని కూరగాయల వాడు రోజున ఒక మాట అంటే నేను ఆశ్చర్యపోయాను. ఆయన అన్నాడు, ఏమో రోజు కొత్త కూరగాయల మార్కెట్లో కూరలు ఉన్నాను, ఒక పావు గంట కంపించిపోయామా వెళ్ళి కూరకుంటున్నారు. సర్పం వంకాయలు, ఇంత పొరుగుడు వంకాయలు నీళ్ళ తప్పులో వేశారు. వెళ్తే చూడగానే ఆయనకి నాలానికి భజాబజంగా ఉంది పాపం. ఆయన కూడా ఈ వంకాయలు వేస్తాడు. వాడు గతానం 20 రూపాయలు అన్నాడు. ఎవడో అంత ఖరీదు, ఈ వంకాయ అయితే అంత ఖరీదు ఎక్కడ ఉంటుంది, అంత ఉండదు, నువ్వు మరీ ఎక్కువ అవుతున్నావు అంటే అతను అన్నాడు, అంత ఎక్కువ ఖర్చు పెట్టి ఆ వంకాయ మీరు ఇప్పుడు తినకపోతే ఏంటండి, మీ నాలిక మీద చురుకు కోసం మీరు ఇప్పటికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేసుకుంటారో ఆలోచించుకోవడం. వంకాయ అంటారు, నన్ను అంటారు, ఇది మీరు తెల్లబోయే నిజమే కదంటే నాలుక మీద రకరకాల చురుకుల కోసం, పప్పుగా కమ్మతనం కోసం, కూరగా చురుకు కోసం, పచ్చడిగా సుగతనం కోసం ఈ కోట్లు ఖర్చు పెట్టాం. అందులో ఒక గంట కాలం పరమేశ్వర కైంకర్యానికి నిలబడిందే. నైవేద్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎంత స్పీడో మనకి. ఓం ప్రాణ ఈడిపోయిన దగ్గరికి వచ్చేటప్పటికి భార్య కథాలను ఏట తొందర అంత అంత ప్రశాంతంగా తినాలి. పరమేశ్వరుడి నివేదనకి మధ్య మధ్య పానీయం సమర్పయాలి. విధిగా కృష్ణాన్ని వ్యక్తికి వస్తాయేమో, మధ్యలో నీళ్లు తాగు, మళ్ళీ ఇంకొకసారి నీళ్లు తాగు, హస్తో ప్రక్షాళయాన్ని, చేతులు కొనుక్కో, పాదో ప్రక్షాళయాన్ని, కాళ్ళు కడుక్కో, కాచమయ్యి సమర్పయాన్ని, మళ్ళీ నీళ్లు తాగు,
అంత జాగ్రత్త మంతాలకి అంత తొందర, వీరి దగ్గరికి వచ్చేటప్పటికి అంత సాధి ఎక్కడ దర్శనం ఎప్పుడు నిలబడుతుంది మనకి సత్వగుణం రజోగుణం తమో గుణానికి అతీతంగా నిలబడ్డాం. ఇది చూపిస్తారు వ్యాస మహర్షి. ఎవరు నిలబడతారు దీనికి? జ్ఞాని ఒక్కడు నిలబడతారు. ఎందరూ జ్ఞానులు, ఎందరూ పరమహంసలు. ఇగో ఇది పరమహంస. అది కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కరు నిలబడతారు. అది రామకృష్ణ పరమహంస, అది రమణ పరమహంస. అందుకని అదిగో అలా లొంగిపోయారా బృహస్పతి శుక్రాచార్యులు దేశం చేసుకుని వెళ్ళాడు. శుక్రాచార్యులు ఎవరిని రక్షిద్దామనుకున్నారో వాళ్ళని శపించాడు. శపించి ఇంత అల్లరు చేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు శపించుకుని ఆఖరికి తాను రక్షించాలనుకున్న వాళ్ళని రక్షించలేనటువంటి స్థితిని పొందారు. అందుకని సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటిది మారి 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 ప్రచోదనం అవుతూ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఎక్కడో బయట నుంచి వచ్చి నిన్ను పట్టుకుంటాయి, నిన్ను మాటు పెట్టేస్తాయని అనుకోవు. అవి నీలోనే ఉంటాయి. సరి అయినటువంటి సమయం చూసి ఒక్కసారి ప్రచోదనం అవుతాయి. అవి నిన్ను లొంగ తీసుకుంటాయి. లొంగ తీసుకుని చక్కగా కబళించి నువ్వు చేసినటువంటి సాధన అంతటినీ భ్రష్టు పట్టిస్తాయి. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వీటి నుంచి విముక్తిని నువ్వు చేసేటటువంటి సాధన చేత నీకు పొందలేవు. ఎప్పుడు పొందుతావు? ఎంతటి జ్ఞాని భక్తిని మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ అమ్మవారి పాదాల విందములను నమ్ముకుని ఆవిడ పాదములే మాకు రక్ష అని ఎవరు విశ్వసించారో ఆ తల్లి గొడువై కాపాడుతుంది. కాపాడి రాకూడని సమయంలో రజోగుణాన్ని రాకుండా, రాకూడని సమయంలో తమోగుణాన్ని రాకుండా ఆ తల్లి తన పాదముల కింద అడిచి పెడుతుంది. పెట్టి ఉత్తరోత్తర జన్మలలో నేను వృద్ధి చేసి ఒక జ్ఞానిగా నిలబెట్టి పునరావృత్తి రహితమైనటువంటి శివ సాయుధ్యములకు నేను తీసుకెళ్ళగలిగినటువంటిది అమ్మవారి భక్తి ఒక్కటే. అందుకనే అదిగో అటువంటి స్థితిని ఇవ్వడానికి మరి నేను అమ్మవారికి ఏం చేయాలని అడుగుతావేమో. అసలు ఆ మాట అనకు. నువ్వు అమ్మవారికి ఏమిస్తావు? నువ్వు ఇవ్వగలిగినది ప్రపంచంలో ఏదీ లేదు. భరతుడు చెప్పేశాడు ఈ రహస్యాన్ని. అందుకే దానికి భరతవాక్యం అని పేరు. యావదావర్తనే చక్రం యావతీచ వసుంధర సావత్వం విగతత్వం స్వామిత్వం అనువర్తయ. ఎంత కాలము సూర్యచంద్రులు ఉంటారో, ఎంత కాలము భూమండలం ఉంటుందో అంత కాలము కూడా ఈ సర్వము పరమేశ్వరి. ఇందులో ఏది మనం సృష్టించాం? పంచభూతాల్లో పృథివీ ఆయన, అగ్ని ఆయన, జలము ఆయన, అన్ని ఆయన. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమాని లింగం. అష్టమూర్తులై శర్వ భవ భర్గ రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి 8 పేర్లతో సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములతో 4 వేపులా చూస్తూ ఊర్ధముఖుడై చూస్తూ తనకి నువ్వు ఏమివ్వగలవు? ఆయనకి మనం ఇవ్వగలిగినది లేదు. మీరు పుంస్వరూపంగా చూడండి, స్త్రీ స్వరూపంగా చూడండి. ఆయనకి నువ్విచ్చేది ఏమీ లేదు. ఆయన అభిషేక ప్రియుడని నీరు తెగదా? నీరు ఆయన, జలం ఆయనే ఉన్నాడు. పృథివీ లింగం. ఇంత సైకత లింగాన్ని, ఇసుకతో లింగాన్ని మీరు చేయగలరా? పృథివీ భాగం ఆయన. జ్యోతి స్వరూపంగా దర్శనం చేయాలంటే అగ్ని ఆయన. ఏది ఆయన కాదు. కాబట్టి మీరు ఒకటే ఆయనకి ఇవ్వండి. ఏమిటిస్తారు? శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి భక్తి రిసుమంత ఎవాడు పారవయిచు కామధేను వానింటి గడి పశువు అల్ల సొరశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయనకి భక్తితో వెళ్ళి ఇన్ని నీళ్లు చిలకరించావా? ఇంత భక్తి ఆయన మీద పడేసావా? పొంగిపోతాడా పరమేశ్వరుడు? ఎందుకని? నా బిడ్డలు ఇంతకన్నా వాళ్ళు ఏమిస్తారు? పిల్లాడు మట్టిలో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటూ చేతులు కడుక్కోడు. తండ్రి 4 వేదములను అధ్యయనం చేసినటువంటి వాడు, ఉపనిషత్తులు తెలుసుకున్నవాడు, బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి వాడు, గొప్ప నిష్ఠ కలిగినటువంటి వాడు. అటువంటి వాడి దగ్గరికి
పిల్లాడు ఆడుకుని ఆడుకుని వచ్చి ఇంట్లో తల్లి తయారు చేసినటువంటి అప్పం ముక్కలు తింటూ తింటూ తండ్రి మీద ఎగబడి నాన్నగారు ఒక్క అప్పం ముక్క తినండి, ఒక్క అప్పం ముక్క తినండి అని చెప్పి నోట్లో ముక్క పెడతారు. విడితే తండ్రి తన శౌచమును, తన శుచిని, తన శుభ్రతని కొడుకు దగ్గర పాటిస్తాడా? అంతగా తాపత్రయపడినటువంటి కొడుకు కోసమని నోరు విప్పి తినేస్తారంతే. ఇది తినడానికి ఆయన అవతలవాడిలో ఉన్నటువంటి భావశుద్ధి ఆయన చూసేది. అసలు ఎంత లోపల జ్ఞానశక్తి ఉన్నది కూడా పరమేశ్వరుడు చూడనే చూడడు. శంకరులు శివానంద లహరిలో దీన్ని ఆవిష్కరించి చూపించారు. ఎక్కడ చూపించారు? మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య పూజాయతే గండూషాం పురుషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కమలంపవ్యోపహారాయతే భక్తి కిన్నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయతే. ఆ తిన్నడు అరణ్యాల్లో తిరిగి తిరిగి జంతువులకు విసర్జించినటువంటి మలమూత్రములు తొక్కినటువంటి చెప్పులతో ఆలయంలోకి వచ్చి శివలింగం మీద ఉండేటటువంటి నిర్మాల్యాన్ని చెప్పులతో తీసేశాడు. తీసేస్తే రంగస్య పుచ్చాయేసి మెత్తటి బ్రష్తో తీస్తారు శివాలయంలో. అటువంటిది అలా తీస్తే దాన్నే కూర్చగా పరమేశ్వరుడు సంతోషించాడు. లోపల ఉన్న ఆర్తిని గమనించాడు. అంటే మనని అలా చేయమని కాదు, మనకి జ్ఞానం ఉంది కాబట్టి ఉన్న జ్ఞానంతో చేయాలి. అంటే కిందన చేశాడని మనం అలా చేస్తాం అనకూడదు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య పూజాయతే గండూషాం పురుషేచనం పురరిపో దివ్యాభిషేకా. ఇంగిలి నీళ్లు పట్టాడు కుక్కిట. ఎందుకని? ఒక చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. పరమశివుడికి ఆకలేస్తోంది, అన్నం పెట్టాలి, అది ఆయన తాపత్రయం. అందుకని చచ్చిపోయినటువంటి అడవి పందిని పీక్కు తిన్నాడు. ఇది బాగా రుచిగా ఉండి మెత్తగా ఉన్నటువంటి మాంసము ఒకదాన్ని తన నువ్వు కారుతుండగా చేతితో పట్టుకున్నాడు. ఒక చేతితో ధనస్సు పట్టుకున్నాడు. మరి అభిషేకం చేయడానికి నీళ్లు పట్టుకెళ్ళాలి. ఏడులో నీళ్లు పుట్టితో పట్టుకున్నాడు. పట్టుకుని చెప్పులు వేసుకుని శివలింగం దగ్గరికి వెళ్ళాడు. ఆ చెప్పులతో పైన నిర్మాల్యం తీసేశాడు. స్వామికి అభిషేకం చేయాలి కదా, నువ్వు అభిషేక ప్రియుడు కదా, ముగిశాడు పుక్కిటిలో ఉన్న నీళ్లు. దివ్యాభిషేకాయతే, దాన్ని అభిషేకంగా స్వీకరించారు పరమాత్మ. కించిత్ భక్షిత మాంసశేష కవలం, తను సగం తిని విడిచిపెట్టినటువంటి ఉప్పు కారుతున్న ఎంగిలి మాంసము ఒక్క పచ్చి మాంసము ఒక కాలి కాలం శివుడి దగ్గర పెట్టి తిన్నాడు. అది ఆ కించిత్ భక్షిత మాంసశేష కవలం నవ్యోపహారాయతే, గొప్ప ఆహారాయతే పరమశివుడు. భక్తి కిన్నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయతే. ఆ భక్తి అంతటి స్థితికి తీసుకెళ్ళిందయా. ఈ పద్యం చెప్తే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. పక్కన చెప్తాను, కూర్చటి ఈ గుండెలు బాగుతున్నాడు ఈ పద్యం చదివి. ఆ శివుడి గురించి చదివి ఏమి పరమశివుడివయ్యా నువ్వు, కబలవంశమిందో మండలే సంధిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగలేహం మృగయ పవశు పాణించారు చంద్రార్థమౌలి హృదయ కమల మధ్యే సంతతం చిత్తయామి అనిపించుకున్నటువంటి మహానుభావుడివి నువ్వు ఒక బోయవాడు తెచ్చినటువంటి ఎంగిలి మాంసం ఒక తిన్నావా? ఎంత దారుణమయ్యా! నిజంగా నీకు మాంసమే తినాలని కోరుకుంటే ఆ బోయవాడు తెచ్చిన ఎంగిలి మాంసం ఒక తినడం ఎందుకే? నిజంగా నీకు మాంసం తినాలని ఉంటే నీకు ఒక చేతిలో ఆ జింకని పట్టుకుని ఉన్నావు, ఒక చేతిలో ఆ మూడవ కంటిగా అగ్నిహోత్రం ఉంది, ఆ పైన గంగం ఉంది, చేతిలో బ్రహ్మకపాలం ఉంది, ఒక చేతిలో పరశువు ఉంది. నీకు మాంసం వాంఛయేమి కరువా కరువా అని అడిగేది. మాట చూడండి, నిజంగా మన పిల్లల్ని మనం గదమాయిస్తాం. ఏంటో వాళ్ళ ఇంటికైతే అలా తినేశారు, నీకు ఎలా కరువా అని అడుగుతాం. అలా శివానికి కరువా అలా తినేసావు ఎంగిలి మాంసం మొక్కలు. నీకు మాంసం వాంఛయేమి కరువా నీ చేత వేడుండగా జోకైనట్టి కుఠారముండా అనలజ్యోతుండా నీరుండగా పాపం పాఠం గొప్ప ఘటించి చీటి పురుగం రక్షింపక బోయ చేసే కొంటెకి మాంసం ఇట్లు కరుణాశ్రీకాళహస్తీశ్వర. నీకు అంత మాంసం తినాలంటే ఎడం చేతిలో ఉన్న గొడ్డలి పెట్టి ఈ పక్కన ఉన్న జింకలు ఒక దెబ్బ కొట్టి మాంసం ఒక్కో దాన్ని తీసి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో వేసి పైన గంగలో నీళ్లు చేతితో తీసుకుని ఇందులో రాలేసుకుని పైన మూడో గట్టి మీద పెట్టి ఉడికించుకుంటూ వస్తారు. ఇక్కడే ఉన్నాయి ఇన్స్టింక్ట్ కదండి, పక్కన ఉన్న గ్యాస్ పొయ్యి దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. అలాంటిది ఎంగిలి మాంసం ఒక తినేసారా? ఎంత వాత్సల్యమో చూడండి ఆ అమ్మకి, ఎంత వాత్సల్యమో చూడండి పరమశివుడికి. వాళ్ళిద్దరూ అలా ఉంటారు. కానీ శివ శివాని, రుద్ర రుద్రాణి, భవ భవాని వాళ్ళ పేర్లు మారుతాయి తప్ప వాళ్ళ స్వరూపం ఒకటే. నేను అమ్మ అదే కదండి చెప్పింది, ఏకమేవాద్వితీయ బ్రహ్మ
ఒక్కడే పరమాత్మ. ఆయన అంత వాత్సల్యమూర్తి. అందుకే అమ్మవారి గురించి స్తోత్రం చెప్తే అమ్మవారికి ప్రార్థనా శ్లోకం ఏమిటి? అవ్యాజ కరుణామూర్తి అని లలితా సహస్రంలో అంటాం. అమ్మా అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పమాన చాపాం. అమ్మ నువ్వు అపారమైన కరుణామూర్తివమ్మా, నీకు వాత్సల్యం తప్పించుకోలేదు. మీరు ఏ స్వరూపంగా చెప్పండి అమ్మవారిని. లక్ష్మీదేవి చెప్తారా? ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసి తద్వక్షత్తరనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధేం తద్వానంకృత మణిపల్లవయుగాం తద్వాసరస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. అమ్మ నువ్వు వాత్సల్యమూర్తివమ్మా. వాత్సల్యం ఇద్దరికే వాడతారు. ఒకటి తల్లికి వాడతారు, ఒకటి పరమేశ్వరుడికి వాడతారు, రెండు ఆవుకి వాడతారు. కొన్ని కోట్ల కోట్ల ఆస్తి ఉన్నటువంటి వారికైనా లేక 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 కొడుకుంటారనుకోండి, తల్లి ఆ కుమారుడికి ఉన్న మావిని తన నాలుకతో నాకి తీయదు. ఒక్క ఆవు మాత్రం తనకి పుట్టినటువంటి దూడ ఒంటికి ఉన్న మావిని తన నాలుకతో నాకి తీసేస్తుంది. ఒంటికి ఎన్ని పాపములున్నా ఒక్కసారి ఆ నామని చెప్తే చాలు, ఆ పాపములను తొలగించి సర్వేశ్వరుడు తన వక్షస్థలానికి హత్తుకుంటాడు. అంతటి వాత్సల్యమూర్తి. అందుకే పాశభట్టమైతే ఇంకొక అడుగు ముందుకేశారు. ఆయన అన్నారు శ్రియశ్రీ తవచ హృద్యాం భగవతీ శ్రియం తత్యోపిచ్చై పయమిహ పరాహృతనాం దృశౌకే భూయాస్థాం సుఖతరవతారే శ్రవణవః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటదు విజయోః పంచుకశతం అన్నారు. శ్రీ మహావిష్ణువు 1000 కంచుకములు కట్టు కూర్చుంటారు. అంటే కవచాలు. ఎందుకంటే ఏమో ఎప్పుడెవరు పిలుస్తారో, రాక్షసులు వచ్చారు వెంటనే ఎవరో పిలుస్తారు. పిలిస్తే గభాలను ఉన్నవాడు ఉన్నట్టు వెళ్ళిపోవాలి మహానుభావుడు. అలా వెళ్ళిపోతుంటాడు. తిరిగించప్పక వెంకటచక్రయుగం చేదో ఇతం దింపకే పరివారముడు చేయడం ఆకర్ణికంత రథం విన్నము చక్కనొత్తడు వివాద ప్రోహిత శ్రీ కుచోదరి సేవాంచలమైన వీడడు గజప్రణావనోత్సాహి అయిన ఆయన కలవాడు కదా వెళ్ళిపోవడం. అందుకని ఏమో ఎందుకైనా మంచిదని 1000 కవచాలు కట్టుకుని ఉంటాట. ఇన్ని 1000 కవచాలు కట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు నిన్ను నేను పూజ చేయాలి. మేము ఎవరిని పూజ చేస్తాం? వాత్సల్యమూర్తి మా అమ్మ ఉంది. నీకో బలహీనత ఉంది. ఏమిటా బలహీనత? శ్రియశ్రీ తవచ హృద్యాం భగవతీ శ్రియం తత్యోపిచ్చై భయమిహ పణమిహ స్మృతరాం దృశౌకే భూయాస్థాం సుఖతరణతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటం భుజయోః పంచుకశతం. మేము మా అమ్మని స్తోత్రం చేస్తాం. ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తుంటే నువ్వు ఆనందంతో పొంగిపోతావు. ముందు స్తోత్రం చేసిన కన్నా ఆ పొంగిపోతున్నప్పుడు నీ వక్షస్థలం ఇలా పెరిగిపోయి నువ్వు కట్టుకున్న 1000 కంచుకములు పిచ్చిపోతాయి. నేను నిన్ను స్తోత్రం చేయకుండా అమ్మని స్తోత్రం చేసి స్ఫుటదు భుజయోః పంచుకశతం నువ్వు కట్టుకున్న 100 కవచాన్ని పిట్ల కొట్టేస్తాను. ఇది అమ్మవారి వాత్సల్యం అంటే. అందుకని ఎంతటి పాపాత్ముడైనా అమ్మా అని పిలిస్తే చాలు. వీళ్ళ నామం కూడా అడగల మా అమ్మ శ్రీమాత అమ్మా అని పిలిస్తే చాలు. రుక్మిణీదేవి అంతటే అందుకే ఇంకొక నామం చెప్పలా. నమ్మికి నమనమ్మున సనాతనులైన ఉమామహేశ్వరులు మిమ్ము పురాణ దంపతుల మీరు భజించు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిం పని చేయుమమ్మ నేను నమ్మిన వారికి అన్నటికీ నాశం లేదు కదమ్మ ఈశ్వరి అంటుంది. శంకరులు అంటారు శివానందలహరిలో నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాబ్జముటుంపిరి మునివర ప్రత్యక్ష చిన్మూర్తయే మాయాసృష్ట జగత్రయాయ సకలాన్ మాయాంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ జగదీశేయం పతిశంభవి. ఆయన కరుణ లేనినాడు, ఆ అమ్మ కరుణ లేనినాడు లోపల సస్యములు పండవు, ఆ సత్వగుణము ఉపగదు, రజోగుణ తమోగుణములు అనగవు. అందుకని కావలసినది ఏమిటి? కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్పట విద్యా సస్య ఫలోదయాయ సుమన సంసేవ్యఛాత్రు నృత్యం భక్త మయూరమత్రి నిరయించే జగామండలం శంభో వాంఛతి నీలకందర సదాత్మే మహస్యాతక. పరమేశ్వర నీ యొక్క అపారమైన కరుణ అనేటటువంటి వర్షం పడాలి. పడితే లోపల అజ్ఞానం అనేటటువంటి 6 చీడలు పీడలు పడ్డే అవి పోవాలి. రజస్సు తమస్సు నశించాలి. సత్వగుణం అనేటటువంటిది బ్రహ్మజ్ఞానం అనేటటువంటి ఫలాన్ని అందాలి. దాన్ని నేను అనుభవించాలి. దానికి మార్గం ఏమిటి? కేవలం నీ పాదములను నమ్ముకోవడం తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదు అని
మహానుభావుడు ఒకటికి 2 మాటలు, 2కు 10 మాటలు రకరకాలుగా ఒక రకంగా కాదండి. శంకరాచార్యుల వారు తల కొట్టుకున్నారు మహానుభావుడు. ఎల్లాగో ఆ అమ్మవారి పాదాల్లోకి చేరిపోవాలని, ఆ పాదాల యొక్క భక్తిని పొందాలని ఆయనక మన కోసమని ఆ భక్తి ఎంత గొప్పదో చెప్తారు. విర్రవీగము నేను ఇంత వాడిని, ఎంత వాడివైనా నీకు మామూలుగా ఎంత శాస్త్రములు తెలిసున్నా అవన్నీ ఏం పెడతాయి? హోనలిచ్చారు, జీతం ఇస్తాయి, డబ్బిస్తాయి, ఇండిస్తాయి. ఇవన్నీ నీతో వచ్చేవా? ఇవ్వానీన ధనేన వాచికరి విప్రాప్తేన రాజ్యేలకి ఇవ్వా పుత్ర కలత్ర మిత్ర పశువి దేహేలకి. ఇది కాదురా శాశ్వతత్వం. ఏది శాశ్వతత్వం? ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాల బిందములను నమ్ముకున్నటువంటి వారికి అమ్మవారి నుంచి కలిగినటువంటి వాత్సల్యపూరితమైన ఆ కరుణ ఉన్నదే, దాని చేత రజస్సు తమస్సు అణిగిపోవాలి. అణిగిపోయిన నాడు సత్వం అంకురించాలి అని ఇన్ని రకాలుగా స్తోత్రం చేసుకున్నారు మహానుభావుడు. గడసరితనంగా నిలదీశారు కూడా పరమేశ్వరుడు. స్వామి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పొరపాటున గపాలను కాఫీ తాగుతున్నావు కదా, నాకు కూడా కాఫీ ఇస్తావేమో. అశనంగరలం కళీకలాపో. అందుకని పరమేశ్వరుడు తాగుతుంటాడు. ఏం తాగుతుంటాడు? ఆయన విషం తాగుతుంటాడు, హాలాహలం. అందుకని జగత్తుని రక్షించడం కోసం హాలాహలం తాగుతావు. నేను కాఫీ తాగుతుండగా మీరు మా ఇంటికి వస్తే ఇస్తరి కొద్దిగా కాఫీ అంటారు. అలా పొరపాటున నువ్వు తాగేదాన్ని శంకరాచార్య వారు వచ్చారు, ఏది కొంచెం హాలాహలం ఆయన కూడా ఈ కాఫీ అంటావేమో. నువ్వేం ఇవ్వదు బాబు, మీ ఇంట్లో నేనేం తాగం. అశనంగరం కళీకలాపో. నీకు సంతోషం వచ్చి నీ మెడలో హారం తీసి నా మెడలో వేస్తావేమో. నాకు ఆ హారాలు ఎందుకని నీ మెడ నిండా పావు, నేనెక్కడ వేసుకోను. అశనంగర నేను కళీకలాపో వసనంచం మచ. కొని బట్టలు పెడతానయా, తీసుకెళ్లి మా ఇంట్లో చెట్టాలేమో. నీ పంచెల విలువ అంతా ఏమిటి? అప్పుడే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోడు అవి కట్టుకుంటావు. అందుకని మహాప్రభు నాకు ఆ పంచెల చాపు కూడా పెట్టదు. వసనంచం మచ వాహనం మృగాక్ష. పోనీ నీకు స్కూటర్ ఇస్తాను, కారు ఇస్తాను, మా ఇంట్లో ఉంది తీసుకెళ్ళి అంటావేమో. అది ముసలేదు, నాకు అసలక్కర్లేదు. నాకు వాహనం కూడా వద్దు. తవదాస్యతి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. నాకు నువ్వేమీ ఇవ్వద్దు, నీ పాదముల ఎంతో భక్తినిచ్చే చాలు. ఎందుకండి ఇన్నొద్దన్న వాళ్ళు అది అడగలేందుకు అంటే, నాకు ఈ కోరికలన్నీ వద్దు స్వామి. శృతౌ శాస్త్రౌ శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రేవా స్థుతినకర హాస్యేష్వచితుర కిమర్థం రాజ్ఞాం భవతి ఊహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రసిద్ధ కృపయా ఫలయుడిపో. ఏ శ్లోకం చెప్పారండి మహానుభావుడు. స్మృతం శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితం. పాటవచ్చు, పురాణం చెప్పడవచ్చు, శకునం చెప్పడవచ్చు, జ్యోతిష్యం చెప్పడవచ్చు, లేకపోతే ఏదో వేదం చదువుకున్నా, ఉపనిషత్తులు చదువుకున్నా, అది చెప్తాను ఇది చెప్తాను. వీటన్నిటి వల్ల ఏమొస్తుంది? ఎవడో మెచ్చుకునో 10 రూపాయలు ఇస్తాడో, లేకపోతే ఎవడో వచ్చి మెడలో పూలదండ వేస్తాడో. ఎందుకు స్వామి ఇవన్నీ కాదు స్వామి, నాకు ఇవన్నీ వచ్చారు నువ్వు అనుకుంటున్నావేమో. నేను ఇవి వచ్చాయి నీ దగ్గర ఎప్పుడూ చెప్పడం లేదు. పశుమాం సర్వజ్ఞ. మీరు పశువుని స్వామి, ఇవెవరు? పశుమాం సర్వజ్ఞ ప్రసిద్ధ కృపయా ఫలయు విభో. విభో నువ్వు పశుపతి, పశుపతివి, నేను పశువుని. మరి ఇద్దరి మధ్య సంబంధం సారదు, నన్ను ఆడుకోవా అని అడుగుతారు. ఇలా అడిగారు కాబట్టి అంతటి జ్ఞాని ఆ భక్తితో నిలబడిపోయాడు. అందుకని వ్యాసుడు అంటారు, నేను ఇంతటి వాణ్ణి, ఇంద్రుడు నాకు, నేను ఇంతటి ఆచార్యుడు నాకు బృహస్పతి పడిపోయాడు, నేను ఇంతటి తపస్వి నాకు శుక్రుడు పడిపోయాడు, నేను ఇంతటి గొప్పదాన్ని నాకు భృగు మహర్షి భార్య పడిపోయింది. శ్రీ మహావిష్ణువుని చెప్పించి రాక్షసులందరూ పరిగెత్తికెళ్ళి శుక్రాచార్యుల వారు ఊళ్ళో లేని భృగు మహర్షి భార్య కాటు పట్టుకున్నారు. పట్టుకుంటే ఆవిడ రాక్షసుల్ని రక్షించడం కోసమని ఆవిడ ఏం చేసిందంటే, వచ్చిన దేవతలందరికీ నిద్ర వచ్చేటట్టుగా మంత్రం ఇచ్చింది. దేవతలందరూ పడుకున్నారు. శ్రీ మహావిష్ణువు వచ్చారు. వచ్చి ఇంద్రుడు కూడా నిద్రపోతుంటే ఇంద్రుడిని తీసి తలలోకి తీసుకుంటున్నారు. తీసుకుంటే ఇంద్రుడు అన్నాడు, ఆవిడ మంత్రం వేసి నిన్ను కూడా పడుకోబెట్టేట్టుగా రాక్షసులు ముట్టుకులు కత్తిరించేస్తారు. అందుకని వెంటనే సంహరించారు. అనేసరికి శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి యొక్క భార్య శిరస్సు ఛేదించేటప్పుడు భృగుపతి కంఠం నిలబడిపోయింది. పడిపోతే భృగు మహర్షి ఇంటికి వచ్చారు. చూసి భృగు మహర్షి అంటే లక్ష్మీదేవి తండ్రిగా ఉపాసిస్తాం, అంతటి వాడు క్రోధానికి లోనైపోయాడు. నా భార్యని నిష్కారణంగా చెబుతావు కాబట్టి నువ్వు అనేక సార్లు అనేక మంది స్త్రీల యోగులలో గర్భవతి. దాన్ని మళ్ళీ దుష్ట శిక్షణ కోసమని శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తినప్పుడల్లా మహానుభావుడు ఎన్నోసార్లు ఎందరో మహాపతివ్రతల కడుపులలో
సంభవుడై బయటకు వచ్చారు రామచంద్రమూర్తి అంతటి వారు. కౌసల్యామాత గర్భవాసం చేశారు. అందుకే సీతమ్మ తల్లిని చూసినప్పుడు మాత్రం జనకుడి కూతురు జానకి అని, విదేహ మహారాజు కూతురు వైదేహి అని పిలిచేవారు కావుతైన సీత అని పిలిచేవారట. ఎందుకని? నాకన్నా నీకు జన్మలో ఓ మార్క్ ఎక్కువ, నేను కౌసల్య గర్భవాసం చేశా, నువ్వు అది కూడా చేయలే, అయోనిజగా పుట్టావు అని సీత అని పిలిచేవారట. అందుకని ఆనాడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తినప్పుడల్లా గర్భవాసం చేశారు. క్షమించండమ్మా. అందుకని భక్తి ప్రధానము అని వ్యాసుడు ఇన్ని దృష్టాంతములు చూపిస్తారు. సరే, అందుచేత రేపటి రోజున మహిషాసుర మర్దనం అది చాలా ప్రధానమైనటువంటి ఉపన్యాసాలు అయిపోయేటటువంటి డేట్ దగ్గరికి వచ్చేస్తోంది కాబట్టి ప్రముఖమైనటువంటి వృత్తాంతాలు పూర్తి చేయాలి కాబట్టి వరసలో కూడా అదే వస్తుంది తరువాత. అందుకని అమ్మవారు ఈ మహిషాసురుణ్ణి మర్దించినటువంటి ఘట్టాన్ని వివరణ చేస్తాను. సర్వం శ్రీ మహాభీశ్వర